సేవల ముందుందో చంద్రబాబుతో పట్టణంలో 5,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షాన ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో దానికి కేవలం పాస్ మార్కులే కాదు, ఈరోజు డిస్ట్రక్షన్తో ఈ ప్రభుత్వం దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. రేపు 3 సంవత్సరాలు కూడా ఈ రెట్టింపైన ఉత్సాహంతో పనిచేసేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే ఏవైతే గత 40 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న త్రాగునీరు సాగునీరు సమస్యను కూడా చరమగీతం పాడుతూ రాయచోటి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు జల్ జీవన్ మిషన్ కింద నీళ్ళు అందించడం జరుగుతూ ఉంది. అలాగే వెలిగిల్లు ప్రాజెక్టు యొక్క కాలువలు మరమ్మతులు, అలాగే శ్రీనివాసపురానికి హెచ్ఎన్ఎస్ నీళ్ళు కృష్ణా జలాలు తీసుకొని రావడంలో కూడా సఫలమైనాం. కాబట్టి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళేదానికి కూడా హక్కు ఉంది. తప్పకుండా రేపు రాబోయే 3 సంవత్సరాలు కూడా రెట్టింపైన ఉత్సాహంతో పనిచేస్తాం. ఈ అవకాశాన్ని మాకు అందించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఇంత అద్భుత విజయాన్ని చేకూర్చిన ప్రజలు మాకు అందించారు కాబట్టి ఈ 2 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. జై హింద్, జై చంద్రబాబు. ఏదైనా మంచి కార్యక్రమం ఏర్పాటు అయినప్పుడు, లేకపోతే సుందరంగా ఓ పెళ్లి కూతురు రెడీ అయిన పెళ్లికి పోయేటప్పుడు దిష్టి చుక్క పెట్టుకుంటాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడేదంతా మా పార్టీకి దిష్టి చుక్క లాంటిదే తప్పక ఎక్కడా వారి మాటలకు వాళ్ళ పోకడలకు మేము విరవం. మేము ఒకటే చెప్తున్నాం, మేము చేసింది ఈరోజు ప్రజల యొక్క మనసుల్లో నాటుకొని పోయింది తప్పక జగన్మోహన్ రెడ్డి లాగా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ప్రజల యొక్క రక్తమాంసాలు తినే ప్రభుత్వం అది. ఈరోజు ప్రజల యొక్క అభిమానం చేరుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది ఇదని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ రోజుకైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఏ రోజు ప్రతిపక్ష పాత్ర ఎక్కడా వహించలేదు. ఇప్పుడు ఏదో రేపు స్థానిక సంస్థలు వస్తానయనో, లేకపోతే 2 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి ప్రజల్లోకి వచ్చి ఏదో 500 మందితో వాళ్ళు వెన్నుపోటు సభ, ఈ సభ ఇవన్నీ పెట్టడంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తప్పకుండా రేపు వచ్చే 2029లో మేమే గెలవబోతున్నాం. అలాగే ఏదైతే మాకు గీటురాయిగా ఉన్న రేపు స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా 100% గెలిచి చూపిస్తాం. అప్పటికైనా వీరికి ఎవరిపైన విశ్వాసం ఉందో ప్రజలకనే తెలుస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే ఎస్ఐఆర్ ప్రోగ్రాం అనేది ఒకటి ఉందో అది యావత్ భారతదేశంలో నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని. ఇది ఏదో ఒక పార్టీ చేస్తున్న కార్యక్రమం కాదు, ఇది ప్రభుత్వము, ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కలిసి చేస్తున్న ప్రోగ్రాము. దానిపైన కూడా నిందలు విధించడం ఎంత మటుకు సబబు అని నేను వాళ్ళని అడుగుతున్నా తప్పక ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొనవచ్చు, తెలుగుదేశం వాళ్ళు పాల్గొనవచ్చు, బీజేపీ వాళ్ళు, తటస్థులు, కమ్యూనిస్టులు కూడా పాల్గొనవచ్చు. ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు అధికారుల దృష్టికి తీసుకొని పోలే తప్పక ప్రతి ఒక్క ప్రోగ్రాము రాద్ధాంతం చేయడం, రాజకీయం చేయడం అయితే తగదు.